ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో రకాలైనటువంటి ప్రక్రియలు ఉంటాయి. అందులో జప సాధన ఒకటి. జప సాధన ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది, స్వీయ శక్తి లభిస్తుంది. మరి దాని యొక్క విశేషాలు ఏమిటో పరిశీలిద్దాం. జపం అంటే మంత్రాదుల ఆవృత్తి. మంత్రాదులంటే దైవనామాలు, స్తోత్రాలు మొదలైనవి. ఆవృత్తి అంటే ఒకే అంశాన్ని మరలా మరలా స్మరించటం. గంధపు రాయి మీద గంధపు చెక్కతో ఒకేసారి రుద్దితే ఫలితం ఉండదు. అదే పనిగా రుద్దితే గంధం వెలువడుతుంది, సుగంధం వెదజిల్లుతుంది. ఏదైనా అంతే. ఒక వస్తువుని మనం ఆవృతంగా త్రిప్పితే ఆ వస్తువు తాలూకు అనేక రంగులు, ఆకృతి విభాగాలు ఏకవర్ణంలో ఏకాకృతిగా కనిపిస్తాయి. ఎవరి గురించైనా లేదా దేని గురించైనా పదే పదే మననం చేస్తూ ఉంటే కొంతకాలానికి వారితో మనం మమేకమైపోతాం. జపం కూడా అంతే. దైవనామ లేదా మంత్ర శబ్ద పునశ్చరణ వల్ల భగవంతుడు జపం చేసేటువంటి వారికి అత్యంత ఆత్మీయుడిగా మారిపోతాడు. అన్ని యజ్ఞాల్లోనూ కూడా జపయజ్ఞం గొప్పదంటారు. మననం చేసే వారిని రక్షించేది జపం. జపమాలలో ఉండేటువంటి 108 పూసల్లో ఒక మాల జపం చేస్తే మానవ దేహంలో ఉండేటువంటి 108 ఆధ్యాత్మిక కేంద్రాలు ఉత్తేజం చెందుతాయి. అణగారి ఉన్నటువంటి శక్తులు మేల్కొంటాయి. ఒక మాల జపం చేయటం ఉత్తమం. 10 మాలలు అంటే 1080 పూసలు జపం చేయటం ఉత్తమోత్తమం. ఇలా జప సాధన వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. అలాగే స్వీయ శక్తి లభిస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది, కార్యాల్లో విజయాలు కూడా చేజిక్కించుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి.